సార్ ఇప్పుడు అయితే ఈ 17A చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇంకా పొత్తులకు సంబంధించి కానీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్స్ సంబంధించి కానీ 17A చుట్టూనే తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసి రాష్ట్ర ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రజల ఎజెండా కాకుండా 17A ఎజెండా అయిపోయింది. కాదు నరసింహరావు గారు, ఇప్పుడు మీడియాకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ న్యాయ పరిభాషలో న్యాయం అనేది అసలు ఎలా ఉంటుంది, న్యాయం అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏంటి, సిఆర్పిసి ఏంది, ట్రయల్ కోర్ట్ ఏంది, అప్పీల్ ఏంది, వీటి మీద చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన కల్పించింది. వీళ్లలో రేపొద్దున రాబోయే ప్రభుత్వం నిష్ణాతులను చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మీడియా వాళ్ళకి అసలు లీగల్ సిస్టమ్ ఎలా ఉండబోతుందో, రేపొద్దున ప్రమాణ స్వీకారం ఒకవేళ అన్ఫార్చునేట్ థింగ్ ఏమైనా రిపీట్ అయ్యి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతే కదా మరి. ఫార్చునేట్ అయితే కాదు, అన్ఫార్చునేటే. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు వీళ్ళు ఎలా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళు ఎంత బాగా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చారు తెలంగాణలో, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాల, ఐ థింక్ మంత్రిగా కూడా వర్క్ చేయాలి. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో అనేది యాంటిసిపేట్ చేద్దాం, అంటే మార్పులు వేయడానికి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా ఈయన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ఒక మంచి పని అయితే లేదు. ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? పోనీ ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు నన్ను క్షమించండి, నేను రియలైజ్ అయ్యాను, 55 రోజులు జైల్లో ఉండటం వల్ల నాకు జ్ఞానోదయం అయింది, ఇక్కడ నుంచి నేను మంచి పరిపాలన చేస్తానని అన్న చెప్తే అట్లీస్ట్ మనం ఆయన మళ్ళీ వస్తే ఏదైనా చేస్తాడేమో అనుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు